Yeah, okay. Now start our meeting. So today our topic is partial payment, part payment. Okay, already we discussed yesterday in yesterday session. So actually this part payment is two type. This part payment is two type. Okay. So first one is partial payment. Second one is residual payment. First we will go through partial payment. Yeah, okay. Partial payment అంటే so for example our invoice is like 10,000, but we are not pay the full amount. We are pay some like 10th like 4,000, 5,000, 6,000. We are pay some amount, so remaining amount we will pay in second time. Okay, until that invoice is still open. Okay, so పార్షియల్ పేమెంట్ అంటే ఒక ఇన్వాయిస్ అన్నది మనం FB50లో పోస్ట్ చేస్తాం కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క వాల్యూ ఒక 10,000 ఉందనుకోండి. సో మనం F-53లో వెళ్ళి పే చేసినప్పుడు ఫస్ట్ టైం వచ్చి ఒక 5,000. ఓకే, 5,000 పే చేసినప్పుడు ఇంకా మనం ఎంత రిమైనింగ్ వచ్చి 5,000 పే చేయాలి. రిమైనింగ్ 5,000 పే చేసేంత వరకు ఆ ఓపెన్ ఐటమ్ అన్నది స్టిల్ ఓపెన్లోనే ఉంటుంది. ఓకే, సో నౌ వీ విల్ సీ దిస్ యాక్టివిటీ ఇన్ పార్షియల్ పేమెంట్. ఎస్ఏపిలో చూద్దామండి ఇప్పుడు. ఓకే, నౌ we will go to FB50. ఫస్ట్ లైన్ ఐటమ్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకుందామండి. FBL1N ఎంటర్. అవర్ vendor is 414 hall 01. Okay, we don't have any open item, all cleared item only. So now I am going to post the one invoice in FB60. Vendor invoice date 29/2024.
amount 10,000. Next, advertisement expenses 4,81,000. Maintain star, enter. Okay, so మన ఇన్వాయిస్ వచ్చి 10,000. Now I am going to post this invoice. ఓకే, డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది ఇక్కడ. నౌ ఐఎమ్ గోయింగ్ టు FBL19. ఎగ్జిక్యూట్. పోస్టెడ్. Yeah, okay, 10,000. Now will be yeah, this is our line item 10,000. It is in open item. Now I am going to pay some amount. F-53 payment date today date only. Bank account 2 lakh amount. So now I am going to pay like 5,000 rupees. Okay, remaining 5,000 I will pay in the second time. Next, my vendor. Then process open item. సో మనం నార్మల్ పేమెంట్ లో ఇక్కడ డైరెక్ట్ వెళ్ళి పే చేసేవాళ్ళం. సో నౌ అవర్ యాక్టివిటీస్ రెసిడియల్ పేమెంట్. ఓకే, సో ఇక్కడ రెసిడియల్ పేమెంట్ లో మనకు ఇక్కడ ఒక ట్యాబ్ ఉంటుందండి. ఓకే, ఇక్కడ పార్షియల్ పేమెంట్ అని ఉంది కదండి. ఓకే, సో ఇక్కడ పార్షియల్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. 5,000 అన్నది వేరియస్ వచ్చింది కదండి. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది కంప్లీట్ గా 5,000 కిందకి వచ్చేస్తుంది. ఓకే, 5,000. సో నౌ అమౌంట్ ఈజ్ మ్యాచ్డ్. ఓకే, అమౌంట్ అన్నది ఇప్పుడు మ్యాచ్ అయ్యింది. నౌ వీ విల్ పోస్ట్ ఇట్. ఓకే, సో డాక్యుమెంట్ ఈజ్ పోస్టెడ్. ఓకే, సో ఇక్కడ మన 5,000 అన్నది డెబిట్ అయింది మన బ్యాంక్, క్రెడిట్ అయింది మన బ్యాంక్ నుంచి. ఓకే, వెండర్ అకౌంట్ ఈస్ డెబిట్, అవర్ బ్యాంక్ అకౌంట్ ఈస్ క్రెడిట్. సో ఓపెన్ ఐటమ్ లో వెళ్ళి చూస్తే ఓపెన్ ఐటమ్ స్టిల్ ఓపెన్ లోనే ఉంటుంది. ఎందుకంటే దేర్ ఈస్ వీ హ్యావ్ టు పే రిమైనింగ్ 5,000 రూపీస్. చూడండి ఇక్కడ ఓపెన్ ఐటమ్ స్టిల్ ఓపెన్ లోనే ఉంది. ఓకే, సో ఈ 5,000 అన్నది పే చేసినాము, బట్ వీ నీడ్ టు పే అగైన్ 5,000 rupees. Then only this open item is cleared. Okay, now I am going to clear this item. F-53.
ఇప్పుడు నార్మల్ పేమెంట్ చేసేయచ్చండి, డైరెక్ట్గా ఓపెన్ ఐటమ్కి వెళ్ళాలి. ఓపెన్ ఐటమ్ వెళ్ళిన వెంటనే ఇక్కడ డైరెక్ట్గా బ్యాలెన్స్ అనేది మ్యాచ్ అయిపోతుంది, నో ప్రాబ్లం మనం. సో నవ్ వీ విల్ గో టు పోస్ట్. ఓకే, ఇప్పుడు ఓపెన్ ఐటమ్లో వెళ్ళి మన ఓపెన్ ఐటమ్ ఉంటుందా ఉండదండి ఇప్పుడు? యా ఉండదు, పర్ఫెక్ట్, యా కరెక్ట్. ఓకే, అన్ని ఐటమ్స్ అన్నవి క్లియర్డ్ అయినాయి. 5,000 5,000 అండ్ 10,000 ఇట్ ఈజ్ ఏ ఇన్వాయిస్. కేఆర్ ఇట్ ఈజ్ ఏ ఇన్వాయిస్. కేజెడ్ ఈజ్ ఏ పేమెంట్ డాక్యుమెంట్స్. కేఆర్ ఈజ్ ఏ ఇన్వాయిస్ డాక్యుమెంట్. ఓకే, క్లియర్ కదండి. మనం పార్షియల్ పేమెంట్ అన్నది ఇట్లా చేస్తాం. సో ఇన్వాయిస్ వాల్యూకి సో ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఎన్నిసార్లు అయినా ఇట్లా మనం తీసుకోవచ్చు అండి. సో అది డిపెండ్స్ ఆన్ వెండర్ అనమాట. సో ఒక వెండర్ అన్నటువంటి అతను యాక్సెప్ట్ చేస్తే మనం ఈ విధంగా పార్షియల్ పేమెంట్ చేయొచ్చు. ఓకే, వెండర్ యాక్సెప్ట్ చేయలేకపోతే ఇంపాసిబుల్ అండి. ఓకే, సో దిస్ ఈస్ కంప్లీట్లీ లైక్ పార్ట్ పేమెంట్ ఇన్ ఫస్ట్ యాక్టివిటీ, పార్షియల్ పేమెంట్. నెక్స్ట్ వీ హ్యావ్ రెసిడియల్ పేమెంట్. ఓకే, రెసిడియల్ పేమెంట్ అనేది సేమ్ దీనిలాగానే ఉంటుందండి, ఏమంటే జస్ట్ కొంచెం చేంజ్ అన్నది ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఇన్వాయిస్ అన్నది ఒక 20-30,000 20,000 ఉందనుకోండి. ఓకే, ఫస్ట్ టైం వచ్చి మనము రెసిడియల్ పేమెంట్లో సేమ్ ఇప్పుడు పార్షియల్ పేమెంట్లో ఒక 10,000 పే చేస్తాము. ఓకే, రిమైనింగ్ ఇంకోసారి సేమ్ పార్షియల్ పేమెంట్లో ఒక 5,000 పే చేసి దానిని రెసిడియల్ పేమెంట్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే రెసిడియల్లోకి కన్వర్ట్ చేసినప్పుడు మనం కంప్లీట్ ఇప్పుడు 15,000 రూపీస్ వాళ్ళకి పే చేసినాం. 15,000 పే చేసిన తర్వాత సపరేట్గా ఒక 5,000కి మాత్రమే ఒక ఇన్వాయిస్ అన్నది జనరేట్ అయ్యేటట్లు మెయింటైన్ చేయడమే ఈ కంప్లీట్గా ఈ మనకు రెసిడియల్ పేమెంట్లో వస్తుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ వాల్యూ ఈజ్ 20,000. ఓకే, ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు పే లైక్ 5,000, 10,000. Second time we are going to pay like 5,000. So there is we will completely cleared 15,000, but we need to pay remaining 5,000. సో ఈ 5,000 కి మాత్రమే మనము ఇన్వాయిస్ లాంటిది జనరేట్ చేసి నెక్స్ట్ టైం పే చేసేటప్పుడు నార్మల్ పేమెంట్ లోనే 5,000 అన్నది పే చేసేయాలి. సో నౌ we will go to perform that activity. First we will generate the invoice. Slash n FB50. Sorry, FB60, that is GL. Okay, vendor invoice amount same 20,000. Advertisement expenses star, enter. Now I am going to post. This is our invoice. Okay, 20,000 it is our invoice. Now I am going to pay like 5,000 like partially F-5 5,000 నేను ఇక్కడ పార్షియల్ పేమెంట్ చేస్తున్నాను అండి. Process open item. So double click on this line. Sorry. Now come to partial payment. Okay, double click on this line, amount. So automatically 5,000 కింద కన్వర్ట్ అయిపోతుంది. Now I am going to post this. ఓకే, రిమైనింగ్ ఇన్వాయిస్ ఎంత ఉంటుందండి మనకు 15,000 అన్నది పే చేయాలి. నవ్ వాట్ ఐఎమ్ డూయింగ్ సేమ్ F-53 పేమెంట్. బిఫోర్ వీ విల్ గో టు చెక్ అవర్ లైన్ ఐటమ్, జస్ట్ క్లారిటీ కోసం అండి. ఓకే, ఆల్ ఐటమ్స్.
ఓకే 5,000 పే చేసినాము, రిమైనింగ్ వీ నీడ్ టు పే 15,000. సో ఇక్కడ వచ్చింది చూడండి బ్యాలెన్స్ అమౌంట్ 15,000. నవ్ ఐ యామ్ గోయింగ్ టు పే సేమ్ F-53 amount. Now I am going to pay like 10,000. Now enter the account. Now click on enter or process open item. ఓకే సో మనం 5,000 అన్నది ఇది కేజెడ్ అన్నది క్లియర్ డాక్యుమెంట్, కేఆర్ అన్నది ఇన్వాయిస్. ఓకే మనం ఆల్రెడీ 5,000 పే చేసినాము, రిమైనింగ్ మనము 10,000కి ఇన్వాయిస్ అన్నది ఇప్పుడు మెయింటైన్ చేసి 10,000 పే చేస్తాము. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ పార్సిల్ అయిపోయింది కదండి, ఇక్కడ రెసిడియల్ ఐటమ్ అని ఉంది కదండి. సో ఇది రెసిడియల్ ఐటమ్స్ అంటే రెసిడియల్ పేమెంట్స్. సో నౌ వీ విల్ గో టు క్లిక్ ఆన్ రెసిడియల్ పేమెంట్స్. ఓకే రెసిడియల్ పేమెంట్ లో వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఇన్వాయిస్ ఉంది కదండి. సో ఈ ఇన్వాయిస్ లైన్ కి ఆపోజిట్ గా మనము అంటే ఈ ఖాళీ ప్లేస్ లో రెసిడియల్ ఐటమ్ ఫస్ట్ లైన్ కాదు సెకండ్ లైన్ లో ఇక్కడ మనం డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేసిన వెంటనే మన యొక్క రిమైనింగ్ అమౌంట్ అంటే మనం ఎంతైతే పే చేయాలో ఎంతైతే మిగిలి ఉంటుందో ఫస్ట్ ఓకే మామూలుగా పార్సిల్ పేమెంట్ తో మనం 5,000 పే చేసినాము. ఓకే నౌ కమింగ్ టు రెసిడియల్ పేమెంట్. రెసిడియల్ పేమెంట్ లోకి వచ్చినప్పుడు మనము ఇక్కడ బ్యాంక్ నుంచి మనం ఎంత పే చేస్తున్నాం, 10,000 పే చేసినాం. రెసిడియల్ పేమెంట్ చేసినప్పుడు 10,000 పే చేసిన తర్వాత రిమైనింగ్ ఇంకా మనం 5,000 అన్నది పే చేయాలి. ఆ 5,000 అన్నది ఇక్కడ ఆటోమేటిక్ గా డిస్ప్లే అయిపోతుందండి. ఇక్కడ 5,000 అమౌంట్ అనేది మనకు చూపిస్తుంది. ఓకే అండ్ మనం ఈ ఐటమ్ ఎప్పుడైతే పోస్ట్ చేస్తామో అంటే ఈ పేమెంట్ ఎప్పుడైతే చేస్తామో మనం FBL 1N లో చూసినప్పుడు మనకు ఈ 5,000 ఇన్వాయిస్ మాత్రమే చూపిస్తుంది. మనకు యాక్చువల్ గా 20,000 ఇన్వాయిస్ కదండి మనది. బట్ రెసిడియల్ పేమెంట్ యూజ్ చేసినప్పుడు మనకు ఇన్వాయిస్ వాల్యూ వచ్చి 5,000కి అయిపోతుంది. అంటే రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ మాత్రమే చూపిస్తుంది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్ ఐటమ్. ఓకే సో మనకి ఈ విధంగా లైన్ వస్తుంది అండి. సో ఎప్పుడైనా కానీ ఇట్లా బ్లూ లైన్ తో వచ్చినప్పుడు ఎంట్రీస్ అన్నవి ఓకే మనం ఇక్కడ నరేషన్ ఇవ్వాలి. సో ఇట్లా బ్లూ లైన్ వచ్చినప్పుడు నరేషన్ అన్నవి ఇవ్వాలండి. ఓకే సో ఎప్పుడైనా కానీ మీరు కూడా మీ ప్రాక్టీస్ లో కూడా సేమ్ ఇట్లనే వస్తుంది. ఓకే అక్కడ మనం నరేషన్ ఇవ్వాలి. నరేషన్ ఏమని ఇవ్వాలండి, బీయింగ్ రెసిడియల్ పేమెంట్ అని ఇవ్వాలి. ఓకే బీయింగ్ రెసిడియల్ పేమెంట్ అన్న ఇవ్వాలి. నో ప్రాబ్లం. తర్వాత మనం డైరెక్ట్గా సేవ్ చేసేయచ్చు. నరేషన్ లైన్ మీద మనము అంటే రిమైనింగ్ అమౌంట్ అన్నది 5,000 ఉంది అని చెప్పడానికి మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనం ఆ విధంగా మెయింటైన్ చేస్తామండి నరేషన్ అన్నది. నవ్ ఐఎమ్ గోయింగ్ టు FBL 1N. ఓకే ఓపెన్ ఐటమ్ లెవెల్. సో ఆల్ ఐటమ్స్ తీసుకుంటున్నా సేమ్ ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి మనకు జస్ట్ 5,000 ఇన్వాయిస్ మాత్రమే ఉంది. మన ఇన్వాయిస్ ఏది ఫస్ట్ యాక్చువల్గా 20,000. ఫస్ట్ 10,000 అనేది మనం పార్షియల్ పే చేసినాం, 5,000 పార్షియల్ పే చేసినాం. రిమైనింగ్ 10,000 అన్నది రెసిడియల్ లో పే చేసినప్పుడు ఓకే రిమైనింగ్ ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మాత్రమే ఒక ఇన్వాయిస్ లాగా జనరేట్ అవుతుంది. సేమ్ రిమైనింగ్ అమౌంట్ వచ్చి మనకు ఇక్కడ 5,000. సో ఆ 5,000 అన్నది మనకు ఇక్కడ బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకే క్లియర్ కదండి ఇది రెసిడియల్ అనేది. సో ఇంకో ఐటమ్ కూడా పోస్ట్ చేస్తాను నో ప్రాబ్లం. సో ఇది క్లియర్ అయింది కదండి, మీకు అర్థమైంది కదా ఇప్పుడు రెసిడియల్ పేమెంట్ అన్నది ఇక్కడ డైరెక్ట్ గా ఇన్వాయిస్ అన్నది 5,000 ఎందుకు జనరేట్ అయిందంటే మనం అక్కడ రెసిడియల్ ఆప్షన్ తీసుకున్నాం అన్నమాట పేమెంట్లలో. క్లియర్ కదండి ఇది. యా సో నో ప్రాబ్లం, నేను ఇంకో ఐటమ్ పోస్ట్ చేసి చూపిస్తాను రెసిడియల్ అండ్ సేమ్ వరే అవ్వాల్సిన పని లేదు. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు F-53. ఇంకా 5,000 మనం పే చేయాలి. సో ఆ 5,000 ఇంకా నార్మల్ పేమెంటే చేసేయచ్చు అండి. ఓకే ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ లేకపోతే క్లిక్ ఆన్ ఎంటర్ నో ప్రాబ్లం.
ఓకే 5,000 నార్మల్గా పే చేసేయచ్చు. ఓకే క్లియర్డ్. సో మనం ఇప్పుడు FBL 1Nలోకి వెళ్ళి చూసినా కానీ సో దేర్ ఈజ్ ఆల్ ఐటమ్స్ ఆర్ క్లియర్డ్. మనకు ఓపెన్ ఐటమ్ ఏమి ఉండవండి ఇప్పుడు. ఓకే సో అన్ని ఐటమ్స్ క్లియర్డ్. ఓకే అర్థమైంది కదండి. సో పార్సెల్ పేమెంట్లో మనము ఎంతైతే పే చేస్తామో సో రిమైనింగ్ అమౌంట్ అనేది స్టిల్ అట్లే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్వాయిస్ అన్నది ఒక 50,000తో పోస్ట్ చేసినాం అనుకోండి, పార్సెల్ పేమెంట్లో మనం ఒక 40,000 పే చేసినాము, బట్ ఇన్వాయిస్ వాల్యూ మాత్రం సేమ్ ఉంటుంది, చేంజ్ అయితే అవ్వదు. అండ్ వెన్ వీఆర్ గోయింగ్ టు రెసిడియల్ పేమెంట్లో మనము ఒక ఇన్వాయిస్ వాల్యూ వచ్చి ఒక 50,000 ఉందనుకోండి, ఓకే అక్కడ మనము 40,000 పే చేసినాము. 40,000 పే చేసిన తర్వాత మనకు రిమైనింగ్ 10,000 అనేది పే చేయాలి. ఆ 10,000కి మాత్రమే ఒక లైన్ ఐటమ్ లాగా చూపిస్తుందండి ఇక్కడ మనకు FBL 1Nలోకి వచ్చి చూసినప్పుడు. సో ఇది రెసిడియల్ పేమెంట్. సో రెండిటికి ఒక్కొక్క ఎంట్రీ సేమ్ పోస్ట్ చేద్దాం, సో క్లారిటీ వస్తుందండి. FB50 సో 60 వెండర్ పోస్టింగ్, $50,000 తీసుకుంటానండి ఇప్పుడు. $50,000 ఎంటర్ అండ్ పోస్ట్. మనం ఇన్వాయిస్ పోస్ట్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి అండి? యా కరెక్ట్. Okay, expenses account is debit, vendor account is credit. Now I am going to pay. సో నేను 10,000 పే చేస్తున్నానండి ఇప్పుడు నార్మల్ పార్సెల్ పేమెంట్లలో. ఓకే సో now I am going to partial payment. పోస్ట్ పేమెంట్ చేసినప్పుడు ఎంట్రీ సేవండి. పేమెంట్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? యా కరెక్ట్. ఓకే సో వెండర్ అకౌంట్ ఇస్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ ఇస్ క్రెడిట్, నో ప్రాబ్లం. Now we will go to pay with residual payment now. F-53. $20,000. సో ఇక్కడ నేను 20,000 పే చేస్తున్నానండి. 20,000 పే చేస్తున్నాను. మనము పే చేసిన తర్వాత ఇన్వాయిస్లలో ఎంత ఉంటుందండి ఇప్పుడు ప్రాసెస్ ఓపెన్ ఐటమ్? ఓకే రెసిడియల్ ఐటమ్స్ యా కరెక్ట్. మనకు రిమైనింగ్ ఇన్వాయిస్ వచ్చి 20,000 ఉంటుందండి. ఇంకా మనం ఫస్ట్ ఇన్వాయిస్ వచ్చి 10,000 పే చేసినాం, సెకండ్ ఇన్వాయిస్ 20,000 పే చేస్తున్నాము. ఓకే ఇన్వాయిస్ వాల్యూ వచ్చి ఇప్పుడు మనకు 10,000 ఉంటుందండి. ఫస్ట్ మనం 10,000 కదండి పే చేసింది. యా యా కరెక్ట్. సో రిమైనింగ్ 20,000 అన్నది ఇన్వాయిస్ అన్నది FBL 1Nలో చూపిస్తుందండి. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్. ఓకే సో ఇట్లా వచ్చినప్పుడు బ్లూ లైన్ వచ్చినప్పుడు నరేషన్ లైన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బ్లూ లైన్ వచ్చినప్పుడు నరేషన్ లైన్ అది. ఓకే బ్లూ లైన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదండి, టెక్స్ట్ కాడ మనము మన యొక్క బీయింగ్ రెసిడియల్ పేమెంట్ అని ఇవ్వాలి.
ఓకే, సో ఎందుకు ఇట్లా ఇస్తున్నామంటే మనము రెసిడియల్ పేమెంట్ లో పే చేసినామని గుర్తుండటానికి ఈ విధంగా ఇస్తామండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు సేవ్. ఓకే, ఇప్పుడు ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఉంటుందని మనకు? యా, పర్ఫెక్ట్. ఆల్ ఐటమ్స్ 20,000 ఇన్వాయిస్ ఉందండి. సో నౌ వీ విల్ గో టు పే నార్మలీ దట్ 20,000 నార్మల్ పే చేసేయచ్చు. అర్థమవుతుంది కదండి సో మనం ఎట్లా చేస్తున్నాం అన్నది. యా, ఓకే ఫైన్. అది కూడా చూపిస్తా. ఓకే, సో నో ప్రాబ్లం. నెక్స్ట్ అదే యాక్టివిటీ చూపిద్దాం అనుకున్నా. సో మనం అన్ని ఒకే లైన్ ఐటమ్ మీద వర్క్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఒకటి పే చేసి ఇంకా ఒక 3-4 ఐటమ్స్ ఉన్నప్పుడు ఏ విధంగా పే చేయాలనేది చూద్దాం. ఓకేనా? ఓకే, క్లియర్ అండి. సో FB50కి వస్తున్నాం అండి ఇప్పుడు. FB60. సో ఇక్కడ నేను ఒక 3 లైన్ ఐటమ్స్ ఇస్తున్నా. డిఫరెంట్ అమౌంట్ తో ఇస్తున్నానండి. ఓకే, సో ఒకే లైన్ ఐటమ్ ని మనం పే చేయాలి అందులో. సో అప్పుడు ఏ విధంగా మనం చేయాలో అది చూద్దాం. ఓకే, 50,000 ఇన్వాయిస్ తో ఒకటి పోస్ట్ చేస్తున్నా. ఓకే, పోస్ట్. సో ఇంకో 20,000 తో పోస్ట్ చేద్దామండి ఇప్పుడు. అమౌంట్ అన్నది డిఫరెంట్ ఉంటే సో మనకు కూడా ఈజీగా అర్థమవుతుంది. పోస్ట్. ఒక ఇన్వాయిస్ ఇప్పుడు 10,000 తో పోస్ట్ చేద్దామండి. మనం FBL1N లో వెళ్ళి చూసినప్పుడు ఎన్ని లైన్ ఐటమ్స్ ఉంటాయండి మనకు? 3 లైన్ ఐటమ్స్ ఉంటాయి. సో మనం 10,000 పోస్ట్. Okay, document is posted. Now we will go to FBL1N. All items. ఓకే, 3 ఐటమ్స్ ఉన్నాయండి. 50,000, 20,000, 10,000 డిఫరెంట్ లైన్ ఐటమ్స్ ఉన్నాయి. సో మనము ఇప్పుడు పే చేయడానికి వెళ్ళినప్పుడు F-53 ఎంటర్. సో ఇక్కడ మనము ఏ డాక్యుమెంట్ అనేది పే చేయాలో మనకు తెలియదు అనుకోండి. సో మనము ఒక డాక్యుమెంటే పే చేయాలి అక్కడ. ఓకే, సో రెఫరెన్స్ కోసం ఇక్కడ అమౌంట్ కార్డ్ 1 రూపీ పెట్టుకోండి. ఓకేనా? రెఫరెన్స్ కోసం జస్ట్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఇందులో నేను ఓకే 3 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇందులో నేను ఒక డాక్యుమెంట్ నే పోస్ట్ చేయాలి. 10,000 డాక్యుమెంట్ నే పోస్ట్ చేయాలనుకోండి. ఈ బ్లూ కలర్ తో కనిపిస్తుంది కదండి. బ్లూ కలర్ తో ఉన్నప్పుడు అన్ని లైన్ ఐటమ్స్ యాక్టివ్ లో ఉన్నట్టు, అంటే ఈ లైన్ ఐటమ్స్ అన్ని పే చేయడానికి రెడీగా ఉన్నట్టు. సో మనము దీన్ని
డీసెలెక్ట్ చేయాలి. డీసెలెక్ట్ అంటే అమౌంట్ మీద మనం క్లిక్ చేస్తే, డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అమౌంట్ అన్నది డీసెలెక్ట్ అవుతుంది. అంటే ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి అమౌంట్ అన్నది మనకు బ్లాక్ కలర్ లోకి కనిపిస్తుంది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డీసెలెక్ట్ దిస్ 50,000. డబుల్ క్లిక్ చేస్తున్నానండి. ఓకే, బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది కదండి మీకు కూడా. యా, ఫైన్. యా, నెక్స్ట్ 20,000 కూడా నేను పే చేయకూడదు అనుకుంటున్నా. సో దీని మీద కూడా నేను డబుల్ క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఎందుకంటే ఇవి హోల్డ్ చేసినట్టు, మనకు ఈ ఐటమ్ మాత్రమే పోస్ట్ చేయడానికి మనకు పాసిబిలిటీ ఉన్నట్లు. సో వీటిని హోల్డ్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు నేను 10,000 మాత్రమే పే చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నాకు 10,000 పే చేయాలన్నా కానీ నాకు 9,999 రూపీస్ అన్నవి డిఫరెంట్ వస్తుంది. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ వచ్చి అసైన్ అమౌంట్ వచ్చి వన్ రూపీనే ఉంది. బట్ ఈ అమౌంట్ అనేది నాకు డిఫరెంట్ వస్తుంది. సో ఈ అమౌంట్ ని ఎట్లా చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు? ఓకే, సో ఇది ఆల్రెడీ మనకు సెలెక్టెడ్ అమౌంట్ లోనే ఉంది. ఇక్కడ ఇమేజ్ ఇది కనిపిస్తుంది, దీన్ని ఓవర్ వ్యూ అంటారండి. డాక్యుమెంట్ ఓవర్ వ్యూ అని పిలుస్తారు మనం. ఓకే, దీని మీద క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఐటమ్ అన్నది వస్తుంది, బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ అమౌంట్ మీద ఒక డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం అమౌంట్ అన్నది చేంజ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసేయాలి. ఓకే, 10,000 అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ అని ఉంది కదండి. సో ఇక్కడ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ కాడికి వస్తే ఇంకా అమౌంట్ అన్నది మ్యాచ్ అయిపోతుంది. ఓకే, క్లియర్. అర్థం అవ్వకపోతే అడగండి, ఇంకోసారి కూడా చూపిస్తాను, నో ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ టైం ఎవరికి అర్థం అవ్వదు. బ్యాక్ వస్తున్నా, క్లాస్ ఎన్ F-53. ఓకే, మనం అందులో ఒక ఐటమే పే చేయాలనుకుంటున్నాము. అప్పుడు ఏ విధంగా చేస్తామంటే, ఓకే, F-53 మనకు అమౌంట్ తెలియదు, 1 రూపీ పెట్టుకుంటున్నాం రెఫరెన్స్ కోసం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, మనం 10,000 మాత్రమే పే చేయాలంటే ఇవి రెండు డీసెలెక్ట్ చేయాలి. డబుల్ క్లిక్ చేయండి, ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్ అండ్ థర్డ్ ఐటమ్. వీ విల్ గో టు పోస్ట్. సో నౌ, సో ఈ సెలెక్టెడ్ అమౌంట్ అట్లే ఉంటుంది ఇక్కడ, డాక్యుమెంట్ ఓవర్ వ్యూ. ఓకే, డబుల్ క్లిక్ ఆన్ అమౌంట్, రిమూవ్ ద అమౌంట్, మెయింటైన్ వాట్ యువర్ వాల్యూ అండ్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. నౌ వీ విల్ రెడీ టు పోస్ట్. సో నేను పోస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు. ఓకే, సో 10,000 అమౌంట్ అన్నది పోస్ట్ అయింది. నౌ వీ విల్ గో టు సీన్ FBL1N. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే, ఆల్ ఐటమ్స్ తీసుకుంటున్నా. సో మనకి ఇక్కడ ఓపెన్ ఐటమ్స్ రెండు మాత్రమే కనిపిస్తాయండి, 2. ఫస్ట్ లైన్ ఐటమ్, సెకండ్ లైన్ ఐటమ్. ఓకే, 2 లైన్ ఐటమ్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. 50,000 ఇన్వాయిస్ తో ఒకటి ఉంది, 20,000 ఇన్వాయిస్ తో ఉంది. ఓకే, 10,000 అనేది మనం ఇప్పుడు పే చేసినాం. ఓకే, క్లియర్ కదండి. సో ఇట్లా మల్టిపుల్ లైన్ ఐటమ్స్ ఉన్నప్పుడు, ఓకే, ఎట్లా మనము దాంట్లో మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్ నెంబర్ తో ఉన్నటువంటి దానిని పోస్ట్ ఏ విధంగా చేయాలంటే ఈ విధంగా చేస్తామండి. క్లియర్ కదండి అది? ఓకే, అవును. అక్కడ డబుల్ క్లిక్ చేయకుండా మనకు ఉంది కదండి ఆల్రెడీ ఇక్కడ కింద పోస్టింగ్ చేసి FB. మనం ఆల్రెడీ అవి చేసేసాం, మనం ప్రీవియస్ సెషన్ లోనే మనం పోస్టింగ్ చేసి కూడా పోస్ట్ చేసాం అనమాట కొన్ని ఐటమ్స్. అదే చూపిస్తున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 20,000 చేద్దాం అనుకుంటున్నా. ఓకే,
సో ఇక్కడ పోస్టింగ్ కీస్లో పోస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ లేదు. సో ఇక్కడ ఉంది. ఓకే. సో ఇక్కడ వచ్చి మనము మన 50 కదా లైన్ ఐటమ్. సో ఇక్కడ 50 అని ఇవ్వాలి. ఓకే. సో ఇక్కడ ఏదైతే ఉందో 2 లాక్ కదా. సో ఇక్కడ 2 లాక్ ఇవ్వాలి. తర్వాత ఎంటర్. $20,000. సో మనకు ఈ విధంగా చేస్తే ఇంకో ఎక్స్ట్రా లైన్ ఐటమ్ అన్నది వస్తుంది. సో ఈ విధంగా చేయకూడదు. చెప్పండి. యా. ఎట్లా ఒకసారి చెప్పండి, నాకైతే ఐడియా లేదు. మీరే చూపించండి, ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి మీది. యాక్చువల్‌గా ఇక్కడ మనము ఇక్కడ వచ్చి ఇంకా డైరెక్ట్‌గా ఇంకా అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ చేంజ్ చేసుకుంటాం. మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్ అన్నది మనం ఆహ్, పే చేస్తాం. అంతేగాని మనం ఇక్కడ మళ్ళీ ఇంకా ఎక్స్‌ట్రా పోస్టింగ్ కీస్‌తో వెళ్తే మళ్ళీ ఇంక మనకు ఇంకో ఐటెమ్ అన్నది క్రియేట్ అవుతుందక్కడ. సో ఇంకో ఐటెమ్ అన్నది క్రియేట్ అయినప్పుడు అమౌంట్ అన్నది మిస్ మ్యాచ్ అవుతది. ఓకే. సో మన వాల్యూ అన్నది 20,000 అంటే అక్కడ 20,000 రూ. 1 వస్తుంది. రూ. 1 అన్నది ఓకే. మ్యాచ్ అవ్వదన్నమాట అమౌంట్‌కి. సో మనం ఆల్రెడీ సో ఇప్పుడు చూపిస్తాను కదండీ. సో మనం F-53కి వచ్చినప్పుడు డైరెక్ట్‌గా ఓకే. మన అమౌంట్ ఇస్తున్నాం ఇక్కడ. ఓకే. మనకు ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ అన్నది మనం 20,000 మన యొక్క పోస్టింగ్ డాక్యుమెంట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 20 కూడా కాదు, రూ. 1 పెట్టుకోండి ఇక్కడ. ఓకే. ఆల్రెడీ మనకి ఇక్కడ 2 ఐటెమ్స్ అనేవి ఉన్నాయి క్లియర్‌గానే. ఓకే. ఇందులో మనం ఏది పే చేయాలో మనకు ఆల్రెడీ చెప్పింటారు వాళ్ళు. డాక్యుమెంట్ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చింటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ డాక్యుమెంట్ నంబర్ 19 ఆల్ జీరోస్ 8 అన్నటువంటి డాక్యుమెంట్ అన్నది పే చేస్తున్నాం. సో అప్పుడు మనం దీన్ని డీసెలెక్ట్ చేస్తాము. దీని మీద డబుల్ క్లిక్ సో దీన్ని మనం ఇప్పుడు పోస్ట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనకు అమౌంట్ అన్నది అసైన్ అవ్వలేదు కాబట్టి మనము ఓవర్ వ్యూలోకి వెళ్ళాల్సిండేది. ఓకే. ఇక్కడికి వెళ్లి మనం పోస్టింగ్ కీస్ యూజ్ చేస్తే మళ్ళీ మనకు ఇంకో ఐటెమ్ వస్తుంది. సో సెకండ్ ఐటెమ్ అన్నది వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం డైరెక్ట్‌గా అమౌంట్ చేంజ్ చేసుకుంటే సరిపోతది మనకు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి సినారియోలో ఓకే. నాకిప్పుడు వేరే థాట్ వచ్చిందండి. సో మన ఐటెమ్ ఇట్లుంది గదా. సో మనకు రిమైనింగ్ అమౌంట్ అన్నది సేమ్ ఇక్కడ నుంచి పోస్టింగ్ కీస్ నుంచి అంటే ఇంకా మీరన్నట్టు పోస్టింగ్ కీస్ కూడా మెయింటైన్ చేయొచ్చు ఇప్పుడు. ఓకే. ఇక్కడ 50 ఓకే. 2,00,000 ఓకే. తర్వాత మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత రూ. 1 అవ్వడానికి పాసిబుల్ ఉండదు. 9,999 ఇవ్వాలిప్పుడు. ఎందుకంటే ఆ అమౌంట్‌కి మ్యాచ్ అవ్వాలంటే ఇంతనే ఇవ్వాలి. ఓకే. సో ప్రాసెస్ ఓపెన్ ఐటెమ్. ఇప్పుడు అమౌంట్ అనేది మ్యాచ్ అవుతది మళ్ళీ. ఓకే. అమౌంట్ అనేది మ్యాచ్ అవుతుందన్నమాట. 20,000కి 10,000 అయింది. మళ్ళీ మనం ఇంకా 10,000 మెయింటైన్ చేయాలనుకోండి. మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ కీస్‌లో రావచ్చు. 50 ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ రూ. 1 ఉంది. తర్వాత మనము 9,999తో ఇంకో ఇన్వాయిస్ పోస్ట్ చేసినాము. ఇక్కడ 10,000 ఎగ్జాక్ట్ అమౌంట్ అనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇట్లా ఇచ్చేసినాం కదా. ఇక్కడ మళ్ళీ ఒక 5,000 తీసుకోండి. ఓకే. తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఓపెన్ ఐటెమ్ కార్ట్‌కి రండి. నో ప్రాబ్లమ్. ఇంకా 5,000 అన్నది అమౌంట్ అనేది మ్యాచ్ అవ్వలేదు. ఓప ఓవర్ వ్యూకి రండి. మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ కీస్‌తోనే మళ్ళీ 50,000 ఇవ్వండి. 50 పోస్టింగ్ కీస్ అండ్ 2,00,000 అవర్ బ్యాంక్ అకౌంట్. ఓకే. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్.
ఓకే, క్లిక్ ఆన్ ఎంటర్. ఇక్కడ మనకు ఎంత అసైన్ అవ్వలేదు, 5000 అన్నది అసైన్ అవ్వలేదు. 5000 ఓవర్ వ్యూ. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇంకా 20,000 అయింది మనకు. 10,000. ఓకే, ఇవి 10,000. నౌ వీఆర్ రెడీ టు పోస్ట్. ఓకే, చూస్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. మనకు అమౌంట్ చూడండి ఇక్కడ మ్యాచ్ అయ్యింది. సో నౌ వీఆర్ రెడీ టు పోస్ట్. ఓకే, క్లియర్ అండి మీకు పోస్టింగ్ కీస్తో ఇంకా ఈ విధంగా చేయాలనుకుంటే మీరు 100% నేను పోస్టింగ్ కీస్తోనే మెయింటైన్ చేస్తా అంటే, సో సేమ్ ఇక్కడ మీరేం చేస్తున్నారు, డిఫరెంట్ టైప్స్లో ఇంకా ఒకసారి పే చేసేదాన్ని 4 టైమ్స్ మీరు ఇన్వాల్వ్ చేస్తున్నారు అనమాట బ్యాంక్ అకౌంట్ని. ఓకే, ఒకసారి 1 రూపీస్ ఒకసారి 1 రూపీతో చెప్పండి. సో యా, ఇప్పుడు మనము 4 టైమ్స్ వెళ్ళి పోస్టింగ్ కీస్తో పోస్ట్ చేసినా అని ఫైనల్ అమౌంట్ వచ్చి 20,000 పోస్ట్ చేయాలి. డైరెక్ట్గా ఇక్కడ వచ్చి ఈ అమౌంట్ని ఎడిట్ చేసుకొని 20,000 పెట్టినా కానీ సో మనం పోస్ట్ చేసేది 20,000. దానికంటే ఇంకా ఎక్కువ 1 రూపీ కూడా మనం ఎక్కువ పోస్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సిస్టమ్ కూడా తీసుకోదు తక్కువ ఎక్కువ ఉన్నా కానీ. ఓకే, ఇన్వాయిస్ ఎంత ఉంటే అంత పే చేయాలి అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను 100 రూపాయలు పే చేయాలి. నేను 110 రూపీస్ పే చేస్తానా లేకపోతే 99 రూపీస్ పే చేయాలా మీకు నేను? 99 ఎందుకు చేస్తా నేను? అరే మీ కాడ నేను ప్రోడక్ట్ కొన్నప్పుడు దాని యొక్క వాల్యూ వచ్చి ఓకే, సో 99 చేయాలనుకుంటే మీరు నాకు డిస్కౌంట్ ఇచ్చింటారు. ఓకే, అక్కడ డిస్కౌంట్ అన్నటువంటి టాపిక్ కాడ మీరు 1 రూపీ డిస్కౌంట్ ఇచ్చింటే నేను 99 రూపీసే పే చేస్తాను నేను. 99 రూపీస్ కూడా పే చేయడానికి పాసిబుల్ ఉంటుంది, నో ప్రాబ్లం. 1 రూపీ కూడా పే చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మీరు 1 రూపీ పే చేసిన తర్వాత కూడా మీరు రిమైనింగ్ థింగ్స్ అన్నవి పే చేయాల్సిందే వాళ్ళకు. 19,999 రూపీస్ పే చేయాల్సిందే వాళ్ళకు. ఓకే, మేబీ వాళ్ళు క్యాష్ డిస్కౌంట్ ఇస్తే సో నో ప్రాబ్లం. Yeah, now I am going to this source simulate. Okay, our bank account is debit. Okay, sorry, vendor account is debit, bank account is credit. సో ఎన్ని ఐటమ్స్ ఉన్నా కానీ సో ఫైనల్ అమౌంట్ వచ్చి మనం మాత్రం పే చేయాల్సింది 20,000. ఎందుకంటే ఇన్వాయిస్ మనకు 20,000 ఉంది కాబట్టి మనము 20,000 రూపీస్ అన్నవి పే చేసినాం. ఓకే, క్లియర్ కదండి మీకు ఇప్పుడు? యా, ఓకే, నౌ పోస్ట్ ఇట్. ఓకే, ఇప్పుడు FBL 1N వెళ్ళి లైన్ ఐటమ్ లెవెల్లో చూస్తే మనకి ఎన్ని ఐటమ్స్ ఉంటాయండి ఇప్పుడు? 1 ఉంటుందండి, ఒకటే ఉంటుంది. టూ ఐటమ్స్ అన్నవి ఆల్రెడీ క్లియర్ చేసినామండి. ఓకే, ఇప్పుడు ఓన్లీ 1 ఐటమ్ మాత్రమే పెండింగ్లో ఉంది. ఓకే, సో ఈ ఐటమ్ని ఇప్పుడు మనం పార్సల్ చేద్దాం, రెసిడియల్ చేద్దాం. F-53. ఓకే, 5,000 అన్నది నేను పార్సల్ పేమెంట్ చేస్తున్నానండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, సో పార్సల్ పేమెంట్. ఓకే, 5,000 పే చేసిన తర్వాత రిమైనింగ్ మనం 15,000 అన్నది పే చేయాలి. ఓకే, పోస్ట్. సో నెక్స్ట్ సేమ్ మనకు అగైన్ ఇప్పుడు నేను రెసిడియల్ పేమెంట్లలో నేను 10,000 పే చేస్తున్నా ఇప్పుడు. ఓకే, 10,000 ప్రాసెస్ ఓపెన్ ఐటమ్.
డైరెక్ట్ రెసిడియల్ పేమెంట్కి వస్తున్నానండి. రెసిడియల్ పేమెంట్లో మనము అంతేలేండి. రెసిడియల్ పేమెంట్లో మనం 5,000 ఆల్రెడీ పే చేసినాము. రిమైనింగ్ 35,000తో మనకు డైరెక్ట్గా ఇన్వాయిస్ అన్నవి జనరేట్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు మనం 10,000 పే చేస్తున్నాం. ఫస్ట్ ఐటెంలో మనము 5,000 పే చేసినాం. కంప్లీట్గా 15,000 అన్నది పే చేసినాం. మనకు ఫైనల్గా FBL 1Nలో చూసినప్పుడు మనకు 35,000 అన్నది ఇన్వాయిస్ అన్నది చూపిస్తుంది. ఓకే, పోస్ట్. ఓకే, ఇది నరేషన్ లైన్ బీయింగ్ రెసిడియల్ పేమెంట్. ఓకే, పోస్ట్. సో ఇప్పుడు FBL 1Nలో వెళ్ళి చూస్తే మనకు 35,000 ఇన్వాయిస్ మాత్రమే చూపిస్తుందండి. Okay, so now I am going to pay normal payment dash in F-53. $35,000. Process open item. Okay, now I am going to post. So ఇంకా లైన్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయండి నాకు? No line items. Okay, no line items. క్లియర్ కదండి అందరికి? సో ఏవైనా డౌట్స్ ఉన్నా కానీ చెప్పండి. సో ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ విత్ యువర్ డౌట్స్. సో టుమారో టాపిక్ ఈజ్ పేమెంట్ టర్మ్స్. ఓకే, పేమెంట్ టర్మ్స్ గురించి డిస్కస్ చేద్దామండి టుమారో టాపిక్లో. డైరెక్ట్గా సో మనకు ఏ వెండర్ని పే చేయాలో సో ఆ వెండర్ అన్నది F-53లో మనకు ఓపెన్ ఐటమ్ అన్న కాడ మనం వెండర్ తీస్తామండి. ఓకే, F-53. ఓకే, ఇక్కడ వెండర్ని ఇవ్వాలి. మీరు ఏ వెండర్కి అయితే పే చేయాలో మనకు ఇక్కడ ఒకే వెండర్ మీద మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మనకు రియల్ టైంలలో కూడా ఎంతమంది వెండర్ ఉన్నాడు రిక్వైర్డ్ వెండర్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి ఇక్కడ. F-53లో మాత్రమేనండి. F-53లో మాత్రమే ఒకే వెండర్ పే చేస్తాం. అంటే మనకు సెకండ్ సినారియో ఉంది. ఓకే, APP ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఓకే, అక్కడ మనము మల్టిపుల్ వెండర్ని అట్ ఏ టైం పే చేయొచ్చు. ఓకే, నేను అది ఆ కాన్సెప్ట్ అక్కడ చెప్తానండి. ఓకే, నెక్స్ట్ ఒక 3-4 క్లాసెస్ తర్వాత చెప్పండి. 99 రూపీస్తో ఇప్పుడు మనము బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసినప్పుడు ఓకే, సో మనకు డెబిట్ క్రెడిట్ పోస్టింగ్ కార్డ్ మనము 100 రూపీసే ఇచ్చినాం మన సిస్టంలో. ఓకే, సో 99 రూపీస్ అన్నది పోస్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదనమాట. మన కాడ 99 రూపీస్తో బిజినెస్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఓకే, మనం మినిమం పోస్టింగ్ ఎంత ఉందని మనది 100 రూపీస్ ఉందన్నమాట. మనం ఒకరు పంపించాలన్నా కానీ 100 రూపీస్, ఒకరి నుంచి తీసుకోవాలన్నా కానీ 100 రూపీస్ అన్నట్లు మనం డిజైన్ చేసుకున్నాం. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, ఫైన్ అయితే. సో ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి, డిలే అయితే చేయకండి. ఇంకా అది ఒకటే నేను చెప్పదలుచుకున్నది, ప్రాక్టీస్ అయితే స్టాప్ చేయకండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బాయ్ అండ్ హ్యాపీ వీకెండ్.